హలో అందరికీ ఈరోజు వీడియోలో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం 2 పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాము. టొమాటోస్ చిన్న చిన్నవి 2 టొమాటోస్ తీసుకున్నాము. టొమాటోస్ ఎక్కువ తీసుకుంటే కర్రీ తీయగా వస్తుంది. 3 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము. మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క, 1 ఇంచ్ ఎండు కొబ్బరి అన్నీ ఫ్రై చేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. మసాలా లాస్ట్లో వెల్లుల్లి కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ ఆనియన్స్ అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి మష్రూమ్స్. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే పసుపు ఉప్పు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టి మగ్గనిస్తే ఇందులో నుంచే వాటర్ వస్తాయి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూన్ కారం ఎక్కువ యాడ్ చేయొద్దు, మసాలా వేస్తున్నాం కాబట్టి మరీ ఘాటుగా అయిపోతుంది. 1 స్పూన్ కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మూత పెట్టి అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఎక్కువ వాటర్ పట్టవండి. మష్రూమ్లో వచ్చే వాటర్ తోటే మష్రూమ్ మగ్గిపోతుంది. చిన్న టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది.